హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో 11 వీడియోస్ ఉన్నాయండి ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్. ఒకసారి చూడండి. సో ఏ వీడియోలో అయినా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆ టైప్ మోడల్ లేదండి. సో ప్రతి టాపిక్ని తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి ఏమైనా స్టాటిక్ జీకే అవసరం ఉంటే స్టాటిక్ జీకేని యాడ్ చేసి మీకు అందించానండి. ఒకసారి వీడియోస్ చూడండి. సో నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియో చూద్దామండి. సో భారత్కు రానున్న 114 రాఫెల్ యుద్ధ విమానాలు. సో రాఫెల్ యుద్ధ విమానాలు అండి భారత్కు రానున్నాయి అంటున్నారు ఇక్కడ. సో ఎన్ని అంటే 114. సో రాఫెల్ యుద్ధ విమానాలని మనం ఏ దేశం నుంచి కొనుగోలు చేసుకుంటామంటే ప్రతిసారి మనం రాఫెల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసుకుంటామండి రాఫెల్ యుద్ధ విమానాలు. సో ఈ యొక్క ఒప్పందానికి ఎంత ఖర్చు అవుతుందంటే 3.60 లక్షల కోట్లు అండి. సో ఓన్లీ రాఫెల్ యుద్ధ విమానాలే కాకుండా సో ఇంకా మిలిటరీ హార్డ్వేర్ ఇతరత్ర వాటన్నిటిని కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్తో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం యొక్క ఖరీదు 3.60 లక్షల కోట్లండి. సో దాంట్లో మెయిన్గా 114 రాఫెల్ యుద్ధ విమానాలనే ఉన్నాయి. సో ఈ రాఫెల్ యుద్ధ విమానాలని ఏ దేశం నుంచి అని చెప్పామంటే మనం ఫ్రాన్స్ నుంచి. ఫ్రాన్స్లో ఏ సంస్థ ఈ రాఫెల్ యుద్ధ విమానాలని తయారు చేస్తుందంటే దసో ఏవియేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధ విమానాలని దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తుంది. ఫ్రాన్స్కు సంబంధించిన దసో ఏవియేషన్ అనేది రాఫెల్ యుద్ధ విమానాలని తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ 114 యుద్ధ విమానాల్లో మనకి 18 యుద్ధ విమానాలు అనేవి సో ఫ్రాన్స్లో పూర్తి స్థాయిలో సిద్ధమవుతాయి. ఫ్రాన్స్లో 18 యుద్ధ విమానాలని తయారు చేస్తున్నారు. తయారు చేసి మన భారత్కి సరఫరా చేస్తుంది. మరి 18 పోవంగా ఇంకేమెంత ఉంది? 114 96 రాఫెల్ యుద్ధ విమానాలని భారత్లోనే తయారు చేస్తున్నారు. సో 96 రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్లోనే తయారు చేస్తున్నారు. ఎంత శాతం? 50% పైగా స్వదేశీ కంటెంట్ని ఉపయోగిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి ఒకసారి. మొత్తం 114 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో దాంట్లో 18 డైరెక్ట్గా ఫ్రాన్స్లోనే తయారవుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వస్తున్నాయి. మిగతా 96 ఏమవుతుందంటే 96 50% 96లో 96 యుద్ధ విమానాలు 50% మన ఇండియన్ కంటెంట్ స్వదేశీ కంటెంట్తో స్వదేశీ ఉత్పత్తులతో వాటిని తయారు చేస్తున్నారు. ఇది కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ భారత్ అమెరికా దేశాల మధ్య 8 లక్షల కోట్ల వాణిజ్య మిగులు. సో భారత్కి అమెరికాకి మధ్య వాణిజ్యం కొంచెం మెరుగుపడుతుందండి. వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. సో మన ఇండియాకి ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వాణిజ్య మిగులు $9 బిలియన్, అంటే ఆల్మోస్ట్ 8.19 లక్షల కోట్లు సో ఉండవచ్చని, మిగులు ఉండవచ్చని సో ఎవరు మనకి రీసెర్చ్ చేశారంటే ఎస్బీఐ రీసెర్చ్ ద్వారా మనకి తాజాగా తెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ది శ్వేత విప్లవం 2.0 నెక్స్ట్ న్యూస్. సో శ్వేత విప్లవం 2.0 అనేది దేనికి సంబంధించిందంటే సో మహిళా సాధికారతతో పాటు పాల ఉత్పత్తిని పెంచడం, అలాగే పోషకాహార లోపానికి వ్యతిరేకంగా. సో మనకి శ్వేత విప్లవం 2.0లో సో మహిళా సాధికారత ఉంది, ఆ తర్వాత పాల ఉత్పత్తి ఉంది, ఆ తర్వాత పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం. ఇలాంటి 3 టాపిక్స్ కలిపితే మనకి శ్వేత విప్లవం 2.0 అనేది ఉందండి. సో ఈ శ్వేత విప్లవాన్ని ఎవరు దీన్ని తయారు చేశారు? శ్వేత విప్లవం 2.0ని ఎవరు తయారు చేశారంటే నాబార్డు అండ్ ఎన్డిడిబి. గుర్తుపెట్టుకోండి, నాబార్డ్ అండ్ ఎన్డిబిబి సౌజన్యంతో శ్వేత విప్లవం 2.0 అనేది తయారు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ శ్వేత విప్లవం 2.0 ద్వారా పాడి రైతులకి రూపీ కిసాన్ కార్డుల నుంచి వడ్డీ లేని నగదు పొందే అవకాశం కల్పిస్తుంది. వడ్డీ లేని నగదును పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందించడానికి మైక్రో ఏటీఎంలు కూడా పంపిణీ చేస్తుంది ఈ శ్వేత విప్లవం 2.0. నెక్స్ట్ ప్రపంచంలో పాల ఉత్పత్తిలో అగ్రస్థానం ఉంది ఏంటండి? సో భారత్ అగ్రస్థానం ఉంది పాల ఉత్పత్తులు. అలాగే మన ఇండియాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఎన్డిడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది 1965లో ఏర్పాటు చేశారు. దీని యొక్క చైర్మన్ మినీష్ షా ఉన్నారండి. ప్రధాన కార్యాలయం ఆనంద్, గుజరాత్లో ఉంది ఎన్డిడిబి. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. సేవా తీర్థ్ నెక్స్ట్ న్యూస్. సేవా తీర్థ్ అనేది ఉందండి న్యూస్. సో సేవా తీర్థ్ అంటే ఏం లేదండి, పిఎంఓ ఆఫీస్ ఉంటుంది కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ కొత్త బిల్డింగ్ పేరు సేవా తీర్థ్ అని పెట్టారండి. కొత్త బిల్డింగ్ పేరు సేవా తీర్థ్. ఇక్కడ నుంచి సో దేశ ప్రధాని
సో నరేంద్ర మోడీ గారు ఆ సేవా తీర్థ్ నుంచి తన కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది. సో నూతనంగా పిఎంఓ తీర్చిదిద్దిన నూతనంగా పిఎంఓ తీర్చిదిద్దిన సేవా తీర్థ్ కాంప్లెక్స్ను మోదీ లాంఛనంగా ప్రారంభించారు. సో సేవా తీర్థ్తో పాటు కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2ను కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ పిఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి సచివాలయము, క్యాబినెట్ సెక్రటేరియట్ కూడా సేవా తీర్థులోనే కొలువు తీరనున్నాయి. సో ఏవైతే పిఎంఓ ఆఫీస్తో పాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం ఒకటి, క్యాబినెట్ సెక్రటేరియట్ ఈ రెండు కూడా సేవా తీర్థులోనే కొలువు తీరుతున్నాయి. యాక్చువల్లీ ఇవి రెండు ఢిల్లీలో వేరు స్థానాల్లో ఉండేవి, జాతీయ భద్రతా మండలి మరియు క్యాబినెట్ సెక్రటరీ. ఇవి పిఎంఓ ఆఫీస్ ఇప్పుడు సేవా తీర్థ మార్చారు కదా, దాంట్లోనే ఇవి కూడా ఉంటున్నాయి. అట్లాగే కర్తవ్య భవన్ 1, 2 కూడా కర్తవ్య 1, భవన్ 2 కూడా మీకు ప్రారంభించారని చెప్పాను కదా. సో ఆ రెండిట్లో ఏముంటుందంటే కేంద్ర న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖ వంటి ఇతర శాఖలను ఏర్పాటు చేస్తారు. కర్తవ్య 1 భవన్, కర్తవ్య 2 భవన్. అదండి న్యూస్ సేవా తీర్థ గురించి. నెక్స్ట్ శ్రీ సురక్ష పథకం కేరళ. ఇక్కడ ఏం లేదంటే స్త్రీల కోసం నిరుద్యోగ మహిళలు, వితంతులు, ట్రాన్స్ మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పథకమే శ్రీ సురక్ష పథకం. ఇదే రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. మరి ఇది ఎవరు నడుపుతున్నారు అంటే సామాజిక న్యాయ శాఖ ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ మరి వయసు ఎంత ఉండాలి మహిళలకంటే 35 నుంచి 60 సంవత్సరాల మధ్య గల వయసులో ఉండాలి. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే వీళ్ళకి ఒక పోర్టల్ ఉందండి. సో కే స్మార్ట్ పోర్టల్ అనేది ఒకటి ఉంది. ఈ కే స్మార్ట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయ్ గారు ఉన్నారు, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఉన్నారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం కేరళ. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 2011 జనాభా లెక్కల ప్రకారం. సో 1084:1000 అంటే 1000 మంది పురుషులకి 1084 మంది స్త్రీలు అనేది ఉన్నారు. సో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏంటంటే హర్యానా. సో 1000 మంది పురుషులకి 879 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ స్థాపించిన సంవత్సరం 1992. సో ప్రస్తుత 9వ చైర్మన్ ఎవరు అంటే విజయ కిషోర్. సో విజయ కిషోర్ గారు జాతీయ మహిళా కమిషన్కి ఉన్నారండి. మొదటి చైర్మన్ ఎవరంటే జయంతి భట్నాగర్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి న్యూస్. ఒడిశాలో డాల్ఫిన్ గణన. సో 2025-26 ఒడిశా డాల్ఫిన్ గణన ప్రకారం రాష్ట్ర తీర ప్రాంతం నందు నదీ వ్యవస్థలో మొత్తం డాల్ఫిన్స్ 765 డాల్ఫిన్స్ని గుర్తించారు. 6 జాతుల రకాలు ఉన్నాయి డాల్ఫిన్స్లో. సో అవి గత 5 ఏళ్లలో అత్యధికం. చూద్దామండి ఒకసారి ఏమేమి జాతులు ఉన్నాయి డాల్ఫిన్స్లో. ఏమేమి జాతులు ఉన్నాయంటే హాఫ్ బ్యాక్ డాల్ఫిన్స్, ఈరావాడి డాల్ఫిన్స్, బాటిల్ నోస్ డాల్ఫిన్స్ రకాలు ఇవి. సో హాంప్ బ్యాక్ డాల్ఫిన్స్, ఈరావాడి డాల్ఫిన్స్, బాటిల్ నోస్ డాల్ఫిన్స్ ఇలా రకాలు ఉన్నాయంటే. నెక్స్ట్ ఇవి ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క గణన అనేది చేశారు. రాజ్నగర్, చిల్కా సరస్సు, పూరి, బాలాసోర్, బెహరంపూర్, భద్రక్ ఇలాంటి ప్రాంతాల్లో ఇవన్నీ ఒడిశాకి రిలేటెడ్ అండి. సో ఆ ఒడిశా రిలేటెడ్ ప్రాంతాల్లో డాల్ఫిన్స్ యొక్క గణన జరిగింది. అలాగే మరి చిలికా సరస్సు ఇది చాలా ఫేమస్ కదా. సో భారత్లో మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంటిదంటే మనకి చిలికా సరస్సు. ఈ యొక్క చిలికా సరస్సులో ఎన్ని ఉన్నాయంట నీకు 159 డాల్ఫిన్స్ ఉన్నాయంట. అవి ఏ రకానికి చెందినవి అంటే ఈరావాడి డాల్ఫిన్స్ రకానికి చెందినవి. ఇంతకుముందు చెప్పాం కదా డాల్ఫిన్స్ 3 రకాలు ఉంటున్నాయని. హామ్ బ్యాంక్ డాల్ఫిన్స్, ఈరావాడి డాల్ఫిన్స్, బాటిల్ నోస్ డాల్ఫిన్స్ ఉన్నాయి కదా. సో ఈరావాడి టైప్ డాల్ఫిన్స్ అనేవి చిలికా సరస్సులో ఉన్నాయని చెప్తున్నారు. సో అలాగే గహిర్మాత మెరైన్ శాంచురీ హ్యాంప్ బ్యాక్ డాల్ఫిన్స్ ప్రధాన నిలయం నిలిచింది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. హ్యాంప్ బ్యాక్ డాల్ఫిన్స్ ఎక్కడ ఉన్నాయంటే గహిర్మాత మెరైన్లో ఉన్నాయి. సో 2020-21 ఒడిశా మొత్తం డాల్ఫిన్స్ 544. అదే ఇప్పుడు చూసుకుంటే 2025-26కి డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయంటే నీకు ఒడిశాలో 765 ఉన్నాయి. సో అందుకే గత 5 ఏళ్లలో అత్యధికమని మనం మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉండే డాల్ఫిన్స్ సంరక్షించాలనే లక్ష్యంతో కేంద్రం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ డాల్ఫిన్. ఏ ఇయర్లో తీసుకొచ్చిందంటే 2020 సంవత్సరంలో. సో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది ప్రాజెక్ట్ని సంరక్షించుకోవడం కోసం. సో అత్యధిక డాల్ఫిన్స్ ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. సో ఇది న్యూస్ అండి. కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ సముద్ర గర్భ సూక్ష్మ జీవులపై శోధన. సో సముద్రం లోపల చాలా అడుగు లోపల సూక్ష్మజీవులను పరిశోధించడానికి ఈ న్యూస్ అండి ఇది.
సో ఇదేంటంటే వాటిని పరిశోధించడం కోసం డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపాజిటరీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏర్పాటు చేయనుంది. సో ఇదేంటిదంటే సముద్ర గర్భంలో ఉన్న సూక్ష్మజీవులను పరిశోధించేందుకు ప్రపంచంలోనే తొలి, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే తొలి డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపాజిటరీ, చాలా ఇంపార్టెంట్. డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపాజిటరీ ప్రపంచంలోనే తొలిసారిగా సో మన ఇండియాలోనే ఏర్పాటు చేశారండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనో టెక్నాలజీ ఏర్పాటు చేసింది. సో ఎక్కడ ఏర్పాటు చేసింది, ఇది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడు ఎన్ఐఓటి క్యాంపస్లో ఈ ల్యాబొరేటరీ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. సో మనకు ఒక ల్యాబ్ని తయారు చేస్తున్నారు. ఆ ల్యాబ్ పేరు ఏంటంటే డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపాజిటరీ. ఇది ఎవరు తయారు చేస్తున్నారంటే ఎన్ఐఓటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సముద్ర గర్భంలో ఉన్న సూక్ష్మజీవుల్ని పరిశోధించడం కోసం ప్రపంచంలోనే తొలిసారి, గుర్తుపెట్టుకున్నాను. సో ఇప్పటికే చెన్నైలో ఎన్ఐఓటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ద్వారా మత్స్య 6000 ప్రాజెక్టు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఏం లేదండి, మత్స్య 6000 ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా సముద్రం గర్భంలోకి మనుషుల్ని పంపించే ప్రాజెక్ట్ అండి. సో సముద్రం అడుగు చాలా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని తట్టుకునే విధంగా ఒక మిషన్ తయారు చేసి ఆ మిషన్లో ఈ మనుషుల్ని పంపిస్తున్నారు. ఆ యొక్క ప్రాజెక్ట్ పేరు ఏంటంటే మత్స్య 6000 ప్రాజెక్టు. సో ఎప్పుడైతే మనుషులు ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళారో, సో అక్కడున్న కొన్ని సూక్ష్మజీవుల నమూనాలను ఒడ్డుకు తెచ్చి సేకరించే వీలుంటుంది. సో ఆ సేకరించిన నమూనాలని ఈ మైక్రోబ్ రిపాజిటరీలో నిల్వ చేసి పరిశోధించే అవకాశం ఉంది. ఇది న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్, భారతదేశం మొట్టమొదటి ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ మేజర్ పోర్ట్ అని అడుగుతున్నారు. సో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వివో చిదంబరం నాడ్ పోర్ట్ అథారిటీ, సో ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేట్ను అందుకున్న భారత్లో మొట్టమొదటి మేజర్ పోర్టుగా అవతరించింది. సో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉందండి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పోర్టులకి సో మనకి రేటింగ్ లాగా ఇస్తుంది. సో ఈ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగు దేనికి ఇచ్చింది అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీకి ఇచ్చింది. సో ఎందుకు తమిళనాడుకు చెందిన వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీకి ఎందుకు ఇచ్చింది అంటే, సో ఈ పోర్టు గ్రీన్ పాలసీ మరియు వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను అనుసరిస్తుంది. అంటే క్లీన్గా ఉంది, వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను కూడా అనుసరిస్తుంది కాబట్టి సో దీనికి ప్లాటినం రేటింగ్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే సో దేశవ్యాప్తంగా కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సంస్థ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది 2010లో స్థాపించారు. ప్రస్తుతానికి చైర్మన్ ప్రకాష్ శ్రీవాత్సవ గారు ఉన్నారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అట్లాగే ఇండియాస్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ టార్గెట్ ఎప్పుడంటే 2070, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అండి, ఐశ్వర్య ప్రతాప్ సింగ్కు బంగారు పథకం. అసలు ముందు స్పోర్ట్స్ వచ్చినప్పుడు ఆ పర్సన్ ఏ స్పోర్ట్కి రిలేటెడో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఈ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ అనే అతను షూటింగ్కి రిలేటెడ్. సో ఇతనికి ఏమొచ్చిందంటే బంగారు పథకం వచ్చిందంటున్నారు. సో ఏ విభాగంలో వచ్చిందో చూద్దాం. పురుషుల 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్, గుర్తుపెట్టుకోండి. పురుషుల 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్లో ఇతడికి స్వర్ణం అనేది వచ్చింది. సో ఎక్కడ జరిగే గేమ్స్, ఆసియాలో ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్లో స్వర్ణం ఎవరికి వచ్చింది అంటే ఐశ్వర్య ప్రతాప్ సింగ్కి వచ్చింది. సో ఫైనల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు స్వర్ణం తెచ్చుకొని ఇతను. అలాగే తర్వాత రెండు పథకాలు రజతం, కాంస్యం కూడా మన ఇండియన్స్కే వచ్చింది. నీరజ్ కుమార్, అఖిల్ షెరోన్ వీళ్ళకే వచ్చిందండి. ఆ తర్వాత మరి 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్ టీమ్ స్వర్ణం కూడా భారత్కి వచ్చింది. సో ఇండివిజువల్గా భారత్కే స్వర్ణం వచ్చింది. సో టీమ్గా కూడా స్వర్ణం భారత్కే, గోల్డ్ మెడల్ కూడా భారత్కే వచ్చింది. మరి టీంలో ఎవరున్నారంటే ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్తో కూడిన భారత బృందం అగ్రస్థానంలో నిలిచింది. సో నెక్స్ట్ పర్టికులర్ ఎవరు ఉంటారంటే జపాను, కజకిస్తాన్ తర్వాత స్థానాలు దక్కించుకుంది. సో ఇవ్వండి ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకున్న కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. KK News 99. Thank you all.